మొబైల్ ఫ్రేమ్ ఎడిటింగ్ ఎలా చేయాలో ఇన్షాట్లో నేను చూపిస్తాను చూడండి. ముందుగా ఇన్షాట్ ఓపెన్ చేయండి. ఇన్షాట్ ఓపెన్ చేశాక ఇక్కడ వీడియో పైన క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్లాంక్ తీసుకోండి, వీడియోలో తీసుకొని ఓకే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని మీరు స్క్రీన్ మీకు కొద్దిగా పెంచుకోండి. మీ రికార్డింగ్, మీ స్క్రీన్ వీడియో రికార్డింగ్ ఎంత టైం అయితే ఉంటుందో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోండి. ఇది ఇంక్రీజ్ చేసుకున్నాక ఇక్కడ ఇందులో క్యాన్వాస్, ఇక్కడ క్యాన్వాస్ దగ్గరికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇందులోకి ఇప్పుడు మొబైల్ స్క్రీన్ ఫ్రేమ్ కావాలి కాబట్టి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి పిఎన్జీ మొబైల్ ఫ్రేమ్ అని ఇలా సెర్చ్ చేయండి. ఇలా సెట్ చేస్తే ఇక్కడ వస్తాయి చూడండి. నేను ఇప్పుడు ఇది సేవ్ చేసుకుంటున్నాను. ఇది సేవ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇది సేవ్ చేసుకున్నాక ఇందులోకి రండి. మళ్ళీ ఇన్షాట్లోకి వచ్చాక ఇక్కడ పిఐపిలోకి వెళ్ళండి. పిఐపిలోకి వెళ్ళాక నేను ఇప్పుడు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంది ఇక్కడ స్టార్టింగ్లో ఉంది చూడండి. ఇది డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫ్రేమ్ వచ్చేసింది కదా. ఇక్కడ ఫ్రేమ్ వచ్చేసాక ఇప్పుడు మనకి ఏంటి, నెక్స్ట్ వీడియో కావాలి. మీరు ఏదైతే స్క్రీన్ రికార్డింగ్ వీడియో చేసి ఉంటారో ఆ స్క్రీన్ రికార్డింగ్ వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. దాన్ని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకున్నాక ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్ అవ్వడానికి కొద్దిగా క్రాప్ చేయడానికి అవకాశం ఉంటే పైన కింద ఈ విధంగా క్రాప్ చేసుకొని సెట్ చేసుకోండి. క్రాప్ చేసుకొని సెట్ చేసుకున్నాక ఈ స్క్రీన్ దగ్గర ఇలా సెట్ చేయండి. ఇలా సెట్ చేసుకున్నాక ఇక్కడ కింద లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఇలా సెట్ చేస్తున్నా చూడండి. నేను ఒక సెకండ్ ఇలా సెట్ చేశాక ఇక్కడ కింద లేయర్స్ ఉన్నాయి చూడండి. ఈ కింద లేయర్ పైన మనం ఏదైతే ఫోన్ ఫ్రేమ్ పెట్టామో ఆ లేయర్ పైన ఇలా క్లిక్ చేస్తే ఈ మనం ఏదైతే స్క్రీన్ రికార్డింగ్ వీడియో అనేది ఆ ఫోన్ లేయర్ వెనక్కి వెళ్ళిపోతుంది. కాకపోతే మనకు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి ఆ ఫ్రేమ్ని చూసుకొని మీరు కన్వీనియంట్గా ఇలా అడ్జస్ట్ చేసుకొని కింద ఉన్న మొబైల్ ఫ్రేమ్ మీద క్లిక్ చేస్తే ఇలా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మన వీడియో ప్లే చేయాలనుకుంటున్నామో అది ఇలా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ప్లే అవుతుందన్నమాట. ఇలా మీరు మీ మొబైల్ ఫ్రేమ్కి మీ టైం డ్యూరేషన్ యాడ్ చేసుకొని వీడియోని, ఆ ఫ్రేమ్ని, ఆ కింద ఉన్న బ్యాక్గ్రౌండ్ని డ్యూరేషన్కి సెట్ చేసుకొని వీడియోని కంప్లీట్ చేసుకోవచ్చు. వీడియోని కంప్లీట్ చేసుకుంటే మీకు ఆ మొబైల్ ఫ్రేమ్లో మీరు ఏదైతే స్క్రీన్ రికార్డ్ చేశారో ఆ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఇది మీ ఇన్ఫినిటీ తెలుగు టెక్ ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.